తెలంగాణలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాణిజ్య శాఖలో దాదాపు 1000 కోట్ల మేర ఈ స్కామ్ జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో అధికారుల ఫిర్యాదు మేరకు తెలంగాణలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 75 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల మేర అవినీతి జరిగినట్లు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ విచారణలో తేలింది. దీంతో ఆ శాఖ కమిషనర్ 3 రోజుల క్రిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంతకీ కుంభకోణం ఏంటి? ఒక రాష్ట్రంలో డీలర్లు మరో రాష్ట్రంలో విక్రయించే వస్తువులపై కేంద్రం ఐజీఎస్టీని వసూలు చేస్తుంది. ఇందుకు కొంత భాగం వస్తువుకు సంబంధించి రాష్ట్రానికి ఆదాయం వెళ్తుంది. దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొంతమంది డీలర్లు. ఫేక్ ట్యాక్స్ ఇన్వాయిస్లు క్రియేట్ చేశారు. దాదాపు 18 రకాల వస్తువులను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. నిజానికి ఎలాంటి వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయలేదు. కాగితాల్లో మాత్రం సరఫరా కనిపించింది. తెలంగాణలోని పలువురు డీలర్లు ఇతర రాష్ట్రాల్లోని డీలర్లతో డీల్ కుదుర్చుకున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. దీని విలువ అక్షరాల 1000 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగులో రాగానే వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణ చేపట్టింది. దీంతో ఈ కుంభకోణం బయటపడింది. నిజానికి రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే కొందరు అధికారులు బదిలీలు జరిగాయి. ఆ సమయంలో కొత్తగా వచ్చిన అధికారులు ఈ స్కామ్ని వెలికితీశారు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు పలువురిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120B ఐటీ చట్టం కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్పై విచారణ చేయవద్దంటూ కొందరు అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం తమ పని తాము చేసింది. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. అప్పుడు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలను తన వద్దే పెట్టుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదలటం ఖాయం. ఈరోజు గౌరవ మంత్రి గారు ఇది ఒక కొత్త సర్వీస్ పే ప్రాపర్టీ ట్యాక్స్ యాక్ట్ 323 బ్రాంచెస్ ఆఫ్ 7 బ్యాంక్స్ స్టార్ట్ చేశారు. దీనివల్ల మీరు ఎప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు వేరే ట్రాన్సాక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఏది అడిషనల్ అమౌంట్ లేకుండా వాట్ ఎవర్ మీ ఎగ్జాక్ట్ అమౌంట్ ఉంది అది పే చేస్తే బ్యాంక్స్లో పోతుంది. జిహెచ్ఎంసీ కూడా దీనివల్ల కూడా భారం లేదు. సో ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇన్నోవేటివ్ సర్వీస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది పీపుల్. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్, ట్రేడ్ లైసెన్స్, వేరే ఇతర ట్యాక్స్ కూడా దీని ద్వారా పే చేయవచ్చు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ ఫర్ ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్. మీ అందరితో మనవి అంటే ఇది వాడండి and now it is and help us make Hyderabad a world class city. Thank you.